జరియందారంధ్రాల రిక బారా రిక బాబా. నీ ఆరోగ్యం బాగు చేస్తారా? నీ తలనొప్పి బాగు చేస్తారా? ఖర్చుతారా? మీ వలన మీ వలన మీ వలన మీ వలన ఏం చేసుకుంటారా? లాభం 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 లాభం. ఈరోజు ప్రపంచాన్ని ఏలే స్థితిలో ప్రపంచంలో అందరికంటే ధనవంతులు ఎవరయ్యా అంటే కథలు చెప్పేటోళ్ళు. ఒక పాస్టర్ని అడగండి, కారు కొన్నావు, హౌ అనండి. మీ వల్ల 4 ఫ్లోర్ల బిల్డింగ్, లోపల బయట మొత్తం టైల్స్, ఒక్కొక్క గదికి 2 ఏసీలు, హౌ అనండి. మీ వల్ల. ఎవరి వల్ల? మీ వల్ల. ఇది పాస్టర్ల లెక్క. నేటి కాలంలో ఉన్నటువంటి పాస్టర్ల లెక్క. బైబిల్లో ఎక్కడన్నా ఉండదే, నేను మాత్రం ఇలానే సాగుతా, ఏం చేసుకుంటో చేసుకో. సర్వ యుగాలకు రాజయ్య ఉండి అక్షయుడును అదృశ్యుడు నగు మన దేవదేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేల స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. దానికంటే ముందుగా మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ దయచేసి స్విచ్ ఆఫ్ లేదా ఫ్లైట్ మోడ్ లో పెట్టేసుకుంటే ఉత్తమం. అయితే మనమందరం యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నాం. ఎందుకు? ఈరోజు లోకంలో కేవలం తిండి కొరకు, కడుపు కొరకు బ్రతుకుతున్నటువంటి వాడు మన చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళే కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, డబ్బులు చూస్తున్నారు. ఆదివారం రోజు కూడా రెస్ట్ లేకుండా కష్టపడేటాళ్ళు కష్టపడుతున్నారు, సంపాదించేటోళ్ళు సంపాదిస్తున్నారు. ఆదివారం రోజు ఆల్రెడీ సంపాదించినటువంటి వాళ్ళు ఆనందపడుతున్నారు, సంతోషంగా సరదాగా తిరుగుతున్నారు. అవన్నీ పట్టించుకోకుండా, అటువైపు చూడకుండా, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పరిగెత్తుకొచ్చాం మనం ఇక్కడికి, అవునా కదా? ఇక మేమైతే దగ్గర 183 కిలోమీటర్లు వచ్చింది. 183 కిలోమీటర్లు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడికి చేరుకునేంత వరకు కూడా కంప్లీట్ గా వర్షమే. ఆ వర్షంలో మేము రావటం జరిగింది. మాకు స్ఫూర్తి ఒకే ఒక్కరు అనటం కన్నా చాలా మంది ఉన్నారు. బైబిల్లో చాలా మంది ఉన్నారు. బైబిల్లో దేవుణ్ణి నమ్మిన భక్తులు, దేవుని కోసం బ్రతికినటువంటి భక్తులు, ఎప్పుడు ఎక్కడా కూడా ఏ భక్తుణ్ణి, నిజమైనటువంటి భక్తుల గురించి మాట్లాడుతున్నాను నేను, ఏ భక్తుణ్ణి ఈ ప్రకృతి ఆపలేదు. ఆపిందా? దేవుని పనిలో సాగిపోతున్నప్పుడు భక్తులు అవసరం అనుకుంటే ఈ భక్తులు ప్రకృతిని చూసి ఆగిపోలేదు, కానీ ప్రకృతిని ఆపేశారు. అవునంటారు కదా? ప్రకృతిని ఆపి మరి దేవుని పని చేశారు తప్ప దేవుని కోసం బ్రతకటం మాత్రం మానేయలేదు. అలాంటి వాళ్ళు బైబిల్లో చాలా మంది అన్నారు కదా. ఒకానొక సమయంలో దేవుని తరఫున దేవుని కోసం నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా నిలబడితే అడ్డంగా నిలబెట్టి అగ్నిలో తోసేసి కాల్చి పడేస్తా అని చెప్పేసి అల్లా తప్ప గల్లీల్లో తిరుగుతున్న వ్యక్తి కాదు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి నెబుకద్నెజర్ అనేటటువంటి ఆ వ్యక్తి ఆర్డర్ ఇచ్చాడు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి ఆర్డర్ వేస్తే, నువ్వు ఈ ప్రపంచం మొత్తం కాదు కానీ కొన్ని 100, 120 దేశాలను పరిపాలిస్తున్నటువంటి రాజు నువ్వు, తెలుసు, నీ అధికారం తెలుసు, నీకున్నటువంటి బలం తెలుసు. కానీ భక్తులకు తెలుసు, మేము నమ్ముకున్న దేవుని ముందు ఎంట్రుగా కూడా కాదు నువ్వు. అవునా కదా? ఎంట్రుగా కూడా కాదు నువ్వు. నీ కోసం, నా దేవుని కోసం బ్రతకటం మానేయాలా అని నిలబడ్డారు. ప్రకృతి అనగా పంచభూతాలు అని కూడా అంటుంటారు. ఆ పంచభూతాల్లో అగ్ని ఒకటి. నన్ను ధిక్కరిస్తారా మీరు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. విపరీతమైన ఆవేశంతో పరిగెత్తుకొని రావటం మాత్రమే కాకుండా అగ్నిని 7 అంతలు చేయమన్నాడు. చేసిన ఆ అగ్నిలో పడేసిన ఆ అగ్నికి ఉన్నటువంటి బలాన్ని ఆపేశారు తప్ప వీళ్ళ భక్తితో వీళ్ళు ఆపారా? సముద్రం ఎదురు పడితే భక్తుడు ఆగలే, దాన్ని చించుకుంటూ అవతలికి వెళ్ళాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలానే ఉన్నాయి. అలాంటప్పుడు ఆఫ్టర్ ఆల్ వర్షాకాలంలో వర్షం కామన్, అది కూడా కుండపోతేమి కాదు, తిప్పేం కొట్టట్లే.
అవునా కదా? కానీ ఆ దేవుని కృపలో, ఆ దేవుని దయలో తిప్పి తిప్పి కొడుతున్నటువంటి సందర్భాల్లో కూడా జర్నీ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఎంత తిప్పి తిప్పి కొడుతున్నా కూడా బండి మీద వెళ్తూ, బండి కదలలేని స్థితి, అలాంటి పరిస్థితుల్లో కూడా బండి మీద ఆ వర్షంలో దేవుని పని నిమిత్తమై సాగిన దినాలున్నాయి నా జీవితంలో. అలా సాగుతున్నప్పుడు ఒకటే ధైర్యం, ఇదంతా నీ పర్మిషన్ లేకుండా జరగదు కదా తండ్రి, నువ్వే కదా ఇదంతా జరిగిస్తున్నది అనే ధైర్యం. ఆ ధైర్యంతో కారులోనే పక్కన ఆపేస్తే నేను అలా సాగిపోయినా. అంతే. బైకే మనది, మన కార్లు అట్లాంటివి లేవు. బైక్ గాలి, వాన, ఉరుములు, మెరుపులు దద్దరిల్లిపోతుంది అర్ధరాత్రి. మళ్ళా ఏమో అది పట్టపగలేం కాదు, అర్ధరాత్రి. ఆ ఉరుములు మెరుపులకి ట్రాన్స్ఫార్మర్ కూడా బలిపోతుంది కళ్ళ ముందే. ఆయనతో ఉంటే, ఆయన మనతో ఉంటే వచ్చే ధైర్యం అట్లాంటిదే. అందుకోసమే మీరు ఎప్పుడు ఎన్నడూ కూడా ఏ మీటింగ్కి వచ్చినా, ఎక్కడికి వచ్చినా కూడా చిన్న చిన్న కారణాలు, సిల్లి కారణాలు చెప్పి ఉండిపోతారు చూసావా. దేవుడు ఒకవేళ నువ్వు పనికిరావు అనుకున్నాడు అనుకో, పరిస్థితి ఏంది? ఆయన ఆ మాట అనుకోకుండా జాగ్రత్త పడాలి మనం. ఆయన మనల్ని విసర్జించకుండా జాగ్రత్త పడాలి మనం. అలా మీరు, నేను, మనమందరం జాగ్రత్త పడుతూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు పాఠం ప్రాముఖ్యమైనటువంటి పాఠం, ప్రస్తుతం కాలంలో చాలా అవసరమైనటువంటి పాఠం. ఒక క్వశ్చన్, పాఠానికంటే ముందే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. పాస్టర్లు మోసం చేస్తారా? ఏమండి, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అని అంటే, చాలా మంది విశ్వాసులు దేవుని బదులు పాస్టర్ నమ్ముతున్నారు. వాక్యానికంటే ఎక్కువ పాస్టర్ని నమ్ముతున్నారు. దేవుని కంటే ఎక్కువ, యేసుక్రీస్తు కంటే ఎక్కువ, వాక్యానికంటే ఎక్కువ ఎవరిని నమ్ముతున్నారు? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, పాస్టర్లు మోసం చెయ్యరా? చేస్తారా? చేయరా? పాస్టర్లు అబద్ధాలు చెప్పరా? అంటే పాస్టర్లను నమ్ముకుంటే ప్రమాదం ఉందంటారా లేదంటారా? 100% ఉందా లేదా? ఆధారాలు చూద్దాం. ఉట్టి మాటలతో ఎందుకు, మనకు ఆధారాలు కావాలిగా. ఓపెన్ చేద్దాం ఒక్కసారి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము పరిశుద్ధాత్మ పూర్ణుడై పౌలు గారు రాసినటువంటి లేఖ. ఆ పరిశుద్ధాత్మ క్రీస్తులోని విషయాలే రాశారు. యేసుక్రీస్తు దేవుని దగ్గర నుంచి పొందుకున్న విషయాలే రాశారు. సో కంప్లీట్ గా ఎవరు ఇక్కడ మాట్లాడుతుంది అని అనిపిస్తే, అర్థమైతే దేవుడే మాట్లాడుతున్నటువంటి విషయం అని గుర్తుపెట్టుకోండి. సాక్షాత్తు దేవుడే ఎవరి ద్వారా? పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నటువంటి, రాసినటువంటి సందర్భం కాబట్టి 11వ అధ్యాయము 13వ వచనం. ఎలాగనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై. ఏ వేషం ధరించుకుంటారట? మేము అపోస్తులము అని అనుకుని వేషం ధరించుకొని ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. అంటే సేవకులు అనబడేవారు, పాస్టర్లు అనబడే వాళ్ళు ఏం చేస్తారు? మోసం చేస్తారు. జాగ్రత్త అని చెప్తున్నారా లేదా? మోసం చేస్తారు. వాళ్ళు దొంగలు ఉంటారు, మోసం చేసే మోసగాండ్రు కూడా ఉంటారు. జాగ్రత్త. ఇది చూసి మీరు ఆశ్చర్యపడకండి అంటున్నాడు 14వ వచనంలో. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే స్వయంగా, సాతాను వాడు స్వయంగా తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. వెలుగు దూత వేషము అంటే ఇది ఎట్లా అర్థం కావాలండి? ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ మాటని? సాతానుడు తానే ఏ వేషం ధరించుకొనుచున్నాడు? వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు కదా. ఇంతకు వెలుగు దూత ఎవరు? యేసుక్రీస్తు. వెలుగు దూత యొక్క వేషాన్ని ఎవరు ధరించుకుంటారట ఇక్కడ? అవునా? వెలుగు దూత యొక్క వేషము సాతానుడు ధరించుకొని వస్తాడట. ఒరిజినల్ గా సాతాను అంటే ఎవరికి సంబంధించినటువంటి వాడు? వీడు వెలుగుకు సంబంధించిన వాడా, చీకటికి సంబంధించిన వాడా? కాబట్టి వీడిని అంటే వీడు ఏ దూత అని చెప్పొచ్చు? వీడు చీకటి దూత. వీడు చీకటి దూత. కానీ నేను వెలుగును అన్నది ఎవరు? యేసుక్రీస్తు. సో వెలుగుకు దూత ఎవరు? వెలుగు దూత ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. విచిత్రం ఏంటో చెప్పనా? 90% క్రైస్తవులకు వెలుగు దూత ఎవరు అని అడగండి, ఏమంటారు?
సాతాను 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 అంటారు. ఒరే దుర్మార్గుడా, వెలుగుదూత సాతాను కాదురా, క్రీస్తు. వెలుగుదూత వేషం వేసుకుంటున్నది సాతాను. ఈ తేడా తెలియట్లేదు చాలా మంది, అవునా కదా? తెలియదు చాలా మందికి. కాబట్టి ఆశ్చర్యపడకండి, ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు అంటే అర్థం ఏంటి? వాడు స్వయంగా ఎవరి వేషం వేసుకుంటున్నాడు? యేసుక్రీస్తు వేషం వేసుకుంటున్నాడట. బాబా ఏం చేస్తున్నాడు వేసుకొని? వేసుకుంటాడు అని బైబిల్ చెప్పింది. వేసుకున్నాడా లేదా? వేసుకుంటాడు అని చెప్పింది అంటే అబద్ధమా రైటా? రైటే. మరి ఎలా పసిగట్టేది అని అంటే మీకు చిన్న మాట చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒక్కసారి 15వ అధ్యాయం 3 నుంచి చూద్దాం. కంటిన్యూషన్ గా మంచిగా అర్థం కావాలిగా, అందుకోసం. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 5వ వచనం. ఆయన అంటే ఎవరు? ఆయన రైట్, యేసుక్రీస్తు ప్రభువు వారు కేఫాకును అంటే పేతురు గారికి, కేఫాకును తరువాత 12 కనబడాను. ఫస్ట్ ఎవరికి కనబడ్డాడని చెప్తున్నాడు ఇక్కడ? కేఫా. తర్వాత అంటే ఫస్ట్ అంటే అపోస్తులలో ఫస్ట్ ఎవరికి కనబడ్డాడు? అంతకంటే ముందు ఎవరికి కనబడ్డాడు? మరియా మగ్దలేని మరియా కనబడ్డాడు, మనకు తెలుసు. తర్వాత అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. తర్వాత వీరిలో అనేకులు, అది 6వ వచనం మరొకసారి చూద్దాం. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు అంటే అపోస్తులు కాకుండా వేరే వాళ్ళు చాలా మందికి కనబడ్డాడు. ఒక్కసారి 500 మందికి ఎటేటే కనబడ్డాడు. తర్వాత వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు అంటే ఇంకా చచ్చిపోకుండా ఇంకా బ్రతికే ఉన్నారు అని చెప్తున్నాడు. 7వ వచనం చూడు. కొందరు నిద్రించారు, కొందరు బ్రతికే ఉన్నారు, చూసినటువంటి వాళ్ళు కొందరు నిద్రించి ఉన్నారు అని చెప్తున్నాడు. తర్వాత 7వ వచనం. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడ్డాడట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత చాలా మందికి కనబడ్డాడట. అందరికీ కడపట అంటే అర్థం ఏంటి? అందరికీ కడపట అంటే అర్థం ఏంటి అంటే ఈరోజు బైబిల్ని నమ్మని పాస్టర్లు, బైబిల్ని అవమానపరుస్తూ హేళన చేస్తున్నటువంటి పాస్టర్లు ప్రపంచంలో కనపడుతున్నారు. ప్రియులారా చూడండి, అట్లెట్లా అనుకుంటున్నారా? ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? అందరికీ లాస్ట్, చివర అందరి తర్వాత ఎవరికి కనపడారట? నాకు. ఎవరడు? అందరికీ కడపట అకాల మందు పుట్టినట్టున్న నాకును. అంటే ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారికి కనబడటమే చిట్ట చివర, అవునా కదా? మరి మీరు బైబిల్ నమ్ముతారా? నమ్మకపోతే మేము చేసేది ఏముంది చెప్పు? ఎందుకంటే మాకు బైబిలే ప్రామాణికం. మాకెవరు ప్రామాణికం? బైబిలే ప్రామాణికం. బైబిల్ ప్రామాణికం కాదు, ఏ పాస్టర్ చెప్పినా నమ్ముతా, ఎవరు చెప్పినా నమ్ముతా అంటే ఎవడేం చేయలేడు, అవునా కదా? ఎందుకంటే పరలోకం తీసుకెళ్లే వాక్యం, పరలోకం తీసుకెళ్లేది మన ఆత్మను రక్షించే శక్తి వాక్యానికి ఉంది కదా. అంటే ఇప్పుడు చిట్ట చివరగా పౌలు గారికే కనబడ్డాడు అని అంటే ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరికి కనబడలేదు అనేటటువంటిది వాస్తవం. ఎవరికి కనబడడు అనేది కూడా వాస్తవం. దానికి ఇంకొక రిఫరెన్స్ కూడా యాడ్ చేస్తాను, ఇంకొక విషయం కూడా మీకు యాడ్ చేస్తాను. అది ఏంటంటే ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. మేము మీకు మేము అంటే ఎవరండి? అది కదా గుర్తుపెట్టుకోవాలి, మనకు అర్థం కావాలి కదా. మేము అపోస్తలులు, మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మరి ఒక సువార్తను మేమైనను, బాగా వినండి, పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు. ఈ మాటను బట్టి మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి? అపోస్తలుల ద్వారా మనకు ఇవ్వబడిన సువార్త
కొత్త నిబంధనలో పరిపూర్ణం అయిపోయిందా లేదా? సమాప్తం అయిపోయిందా లేదా? గ్రంథస్థం చేయబడిందా లేదా? ఇప్పుడు అదే ఆ తర్వాత చెప్పాలంటే అపోస్తలులు చెప్పాలన్నా అదే చెప్పాలి తప్ప మళ్ళీ కొత్త చెప్పకూడదట. అది కూడా కింద అక్కడ కుమారుడు 9వ వచనం, మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు. ఇప్పుడు ఈ మాటను బట్టి మనకు చాలా క్లియర్గా అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటేనయ్యా, గ్రంథస్థం చేయబడ్డ తర్వాత సర్వసత్తం మన చేతికి వచ్చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు కాదు కదా, ఆఖరికి దేవదూతలు కూడా నీకు ప్రత్యక్షమయ్యే అవకాశం ముమ్మాటికి లేదనే విషయం అర్థం కావాలా వద్దా? ఎవరికి కనీసం దేవదూతలు కూడా వచ్చి ప్రత్యక్షమై ఫలానా విషయం అని ఏదో చెప్పే అవకాశం లేదు అని మనకు అర్థం కావాలా వద్దా? చిట్ట చివర యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరికి కనబడ్డాడు అని అంటే పౌలు గారికి కనబడ్డాడు. తర్వాత ఈ మాటను బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే కాదయ్యా, ఆఖరికి దేవదూతలు కూడా ప్రత్యక్షమై నీకు మరొక విషయం ఏది చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు, చెబితే శాపగ్రస్తులు. ఇప్పుడు శాపగ్రస్తుల జాబితాలో ఎవరెవరిని చేరుస్తున్నారు నేటి కాలంలో ఉన్నటువంటి బోధకులు, పాస్టర్లు చెప్పండి. మొన్ననే యేసు ప్రభు మాకు ప్రత్యక్షమయ్యాడు, అలా చేయమని చెప్పాడు, ఇలా చేయమని చెప్పాడు అని అంటే ఇప్పుడు దేవదూతలు వచ్చినా శాపగ్రస్తులే, యేసుక్రీస్తు వచ్చినా కూడా ఏమవుతాడు ఈ వచనం ప్రకారంగా? అంటే ఇప్పుడు నాకు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పుకున్నటువంటి ఈ దొంగలందరూ ఎవరిని శాపగ్రస్తులు చేస్తున్నారు? వాళ్ళ వల్ల ఏమైతుంది యేసుక్రీస్తుని శాపగ్రస్తులు చేయటం. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? 100% బిబ్లికల్ గా వచనానుసారంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షమయ్యే అవకాశం లేదు, దేవదూతలు ప్రత్యక్షమయ్యే అవకాశం లేదు. ఈ రెండు రైటు, వాళ్లకు ప్రత్యక్షమైంది కూడా రైటే. ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్రత్యక్షమయ్యారో? ఎవరి వేషం వేసుకొని వచ్చాడు? భక్త తెల్లగా పైనుంచి కిందికి తెల్లగా కనపడ్డారమ్మా, కలలో ప్రత్యక్షమయ్యాడమ్మా, తెల్లగా కనపడ్డాడు. ఎవరో? యేసయ్యా, యేసు ప్రభు కనబడ్డాడు, తెల్లగా ప్రత్యక్షమయ్యాడు. ఏం చెప్పాడు తల్లి, ఏం చెప్పాడు పాస్టర్ అయ్యా అని అంటే, ఏమి లేదు, నన్ను ఒక్కసారి పరలోకం చూడాలని ఉంది అని అన్నాను, పరలోకం తీసుకెళ్లాడు. నరకం తీసుకుపోలే? తీసుకుపోయాడు, నరకం కూడా అలా టూర్ వేసి వచ్చినా. బా ఏమంటారు దీన్ని? ఈ రోజు ఎంత మందికైతే ఇదిగో నాకు యేసు ప్రభు కనబడ్డాడు, యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు అని చెబుతున్నారో వాళ్ళందరికీ కనబడుతుంది. ఎవరు చెప్పండి? ఇప్పుడు బైబిల్ ప్రకారంగా వెలుగుదూత వేషము వేసుకొని వచ్చినటువంటి ఆడొక్కడే అనుకుంటే మీ భ్రమ. ఒక్కసారి ఆ వెలుగుదూత వేషము వేసుకొని వచ్చుచున్నాడు సాతానుడు తానే. దీనేమో ఆశ్చర్యం కాదు అన్న వచనం దగ్గర తీసుకెళ్లేసి అక్కడికి వెళ్ళి చదవండి ఒక మాట. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం, క్షమించండి, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం అండి. ఇది ఆశ్చర్యము కాదు. 11వ అధ్యాయం 14వ వచనం, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి వేషము ధరించుకొనుచున్నాడు గనుక వానికి కూడా పరిచారకులు ఉన్నారట, వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతే కాదు. అంటే ఇప్పుడు వాని పరిచారకులందరూ ఎవరో మనం ఈజీగా పసిగట్టవచ్చు. వాని పరిచారకులు ఎవరో చెప్పనా? వాని పరిచారకులు వాడే ప్రత్యక్షమవుతాడు, యేసుక్రీస్తులా. వాడి పరిచారకులకు ఆయనే ప్రత్యక్షమవుతాడు. సాతాను పరిచారకులకు సాతాను ఎలా ప్రత్యక్షమవుతాడంటే, సాతాను గాను చీకటి దూత గాను ప్రత్యక్షమగాడుగా. అసలే వాడు వేషం ధరించుకొని ఉన్నాడు అని చెప్పేసి గ్రంథం తెలియచేసిందిగా. అంటే వాడు ఎలా వస్తున్నాడు? ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఈజీగా పసిగట్టాలి. ఎవడైతే నాకు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు, యేసు ప్రభు బైబిల్లో లేనిది, ఈ 26 పుస్తకంలో, ఈ 27 పుస్తకాల్లో, కొత్త నిబంధనలో లేని చెబుతూ నాకు యేసు ప్రభు చెప్పాడు అని ఎవరు చెప్పినా కూడా ఫిక్స్ అయిపోండి. వామ్మో ఎవరు వీడు అని అంటే, వీడే నాయన
సాతాను పరిచారకుడు. వీడికి కనబడ్డదేదో తెలుసా? ఆడే వెలుగు దూత వేషము వేసుకొని వచ్చి ప్రత్యక్షమయ్యాడు బాబు. 100%. బైబిల్ చెప్పింది 100% నిజం. అందులో ఏమాత్రం తప్పిపోదు. అవునంటారా కదంట? ఎంత ఈజీగా దొరికిపోతున్నారు చూసారా లేదా? అవునా కదా? దట్ ఈస్ బైబిల్. అట్లుంటది. జాగ్రత్తగా బైబిల్ నేర్చుకుంటే అట్లా నేర్చుకోవాలి. అవునా కదా? కాబట్టి అందుకోసమే క్వశ్చన్ ఏమడిగాను, పాస్టర్లు మోసం చేస్తారా? భయంకరంగా భయంకరంగా. ఇంకా కొన్ని వచనాలు చూపిస్తాను మీకు, ఇంకా కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. పేతురుపత్రిక, 2వ పేతురుపత్రిక, 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. 1వ వచనం నుంచి 3 వచనాల వరకు చూద్దామండి. 1వ వచనం నుంచి 3 వచనాల వరకు చూడాలి. మరియు అంటే పాత నిబంధన కాలంలో ఉండిరి అంటున్నాడు. ప్రవక్తలు పాత నిబంధన కాలంలో ప్రవక్తలు కాబట్టి ఉండిరి. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అదే విధముగా అటువలనే మీలో కూడా ఎవరుంటారట? అబా 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 ఎంత గొప్పగా చెప్తుంది బైబిల్. మీలో కూడా ఎవరుంటారు? అబద్ధ బోధకులు ఉంటారు. వీరేం చేస్తారయ్యారంటే తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించేస్తారు. అంటే అర్థం ఏంటి? బైబిల్లో వచనాలు పట్టించుకోరు, బైబిల్లో వచనాలు వినరు. బైబిల్లో ఇలా ఉందా, అయితే మరి నాకేంది ఇలా జరిగింది అని చెక్ చేసుకోరు, మార్చుకోరు. బైబిల్లో ఎట్టనన్నా ఉండదే, నేను మాత్రం ఇలానే సాగుతా, ఏం చేసుకో అని పోతుంటారు. అవునా కదా? ఒరే బాబు, వచనం టు వచనం చదువు, బైబిల్లో ఇట్లా ఉంది, మరి దీని గురించి ఆగి ఆలోచించు. ఆగి ఎవడు ఆలోచిస్తాడంటే యథార్థవంతుడు ఆలోచిస్తాడు. అమ్మో ఇట్లుంది, దీని అర్థం ఏంది, దీని పరమార్థం ఏంది, దీని అసలు సంగతి ఏంది, సందర్భానుసారంగా ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అని చెప్పి కొద్దిసేపు ఆగుతాడు, సందిగ్ధంలో పడతాడు, ఆలోచిస్తాడు, ప్రయాసపడతాడు, ప్రయత్నం చేస్తాడు. గట్టిగా సాగిపోయేటటువంటి వాడెవడు? వాడే. ఆఖరికి వచనాన్ని విసర్జిస్తున్నాడంటే ఎవరిని విసర్జిస్తున్నట్టు? అది లెక్క. తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు, ఈ మాట పట్టుకోవాలి, అలా ఈ మాట అలా పట్టుకోవాలి అంతే. అనేకులు అంటే ఎవరిల్లు? ఒక మాట, ఈ అనేకులు అనే మాట దగ్గరనే ఉండండి, ఇలానే పట్టుకోండి. ఒక మాట చూపించి మళ్ళీ పరిగెత్తుకొస్తా. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం. అనేకులు ఎవరు అనేది చూద్దాం. 7వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము, నాశనం అంటే నరకం, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది. అనేకులు ఎక్కడికి పోయేవారు? నాశనానికి పోయేవారు, విశాల మార్గంలో పోయేవారే అనేకులు. ఆ అనేకుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడు. ఇప్పుడు రండి, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. అవునా కదా? బైబిల్లో లేనివి యేసుక్రీస్తు ప్రభులు వారు గాని అపోస్తలులు గాని ఎప్పుడైనా ఏ వచనమైనా 66 పుస్తకాల్లో, కొత్త నిబంధన 27 పుస్తకాల్లో ఎక్కడైనా టచ్ అన్నట్టు విన్నారా మీరు? విన్నారా? అదేంది మరి? అది విరివిగా వాడుతున్నది ఈ కాలంలో సాతాను పరిచారకులు, విరివిగా వాడుతున్నారు. యాడ ఉంది నాయన అది? ఏ గ్రంథంలో, ఏ పుస్తకంలో రాయబడి ఉంది నాయన? ఇంకో గ్రంథం కింద ఏమైనా వాడుతున్నారా ఏంటి మీరు అనేంత పరిస్థితే కదా.
అట్టుంటది మరి. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతూ వీరిని బట్టి, ఇలాంటి వాళ్ళని బట్టి సత్య మార్గం అంటే ఏంటో తెలుసా? క్రైస్తవ్యం. సత్య మార్గము దూషింపబడును. అయితే అలాంటి వారు అంటే అర్థం ఏంటి? అధిక లోభులై అంటే అర్థం ఏంటి? ధనార్జన, ధన సంపద, ధనం 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 కావాలి, కోటలు కట్టుకోవాలి, కార్లు తీసుకోవాలి, బాగా రిచ్ అవ్వాలి. ఎవరిని పట్టుకొని? ఏదో జాబ్ చేసో, కష్టపడో, పని చేసో కాదు. నెక్స్ట్ లైన్ చదువు. అధిక లోబులై అంటే కల్పన వాక్యం అంటే కల్పించుకొని. ఇందులో లేదు టచ్. ఇందులో ఉందా? లేదు. ఇందులో ఉందా? లేదు. రికా బారా బారా రికా బాబా బాబా ఉందా? అది ఉందా? లేదు. జరియందారంధ్రాల అర్మరంధ్రాల అంటుంటాడు. ఇదేదో అది ఉందా ఇందులో? అన్నా కదా, అది ఉందా? కల్పన వాక్యములు అంటే వాక్యాన్ని కల్పించుకొని చెప్పుచు మీ వలన ఏం చేసుకుంటారట? లాభం. ఎవరి వలన? మీ వలన. అర్థం కాదు. ఈ రోజున్న క్రైస్తవ్యం వాళ్లకు బాగా మైండ్కి ఎక్కాలి అని చెప్తున్నారు. ఈరోజు మీరు మాత్రమే వింటున్నారు. యూట్యూబ్ లోకి వెళ్తే చాలా మంది వింటారు. కొందరి నేను అగ్నిలో నుంచి లాగి సర్వసత్యంలో నడిపించాలనేది నా ప్రయాస. ఈరోజు చూడండి, ఒక పాస్టర్ని అడగండి, కారు కొన్నావు, హౌ అనండి. మీ వల్ల 4 ఫ్లోర్ల బిల్డింగు, లోపల బయట మొత్తం టైల్స్, ఒక్కొక్క గదికి 2 ఏసీలు, హౌ అనండి. మీ వల్ల. ఎవరి వల్ల? మీ వల్ల. ఉందా వచనం? లేనివి చెబుతూ మీ వల్ల లాభం సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి. ఇది పాస్టర్ల లెక్క. నేటి కాలంలో ఉన్నటువంటి పాస్టర్ల లెక్క అట్టుంటే మరి వాట్ అబౌట్ విశ్వాసుల లెక్క? అవునా కదా? మరి విశ్వాసుల లెక్క ఏంటి? వీళ్ళు ఏమైనా మామూలు అనుకుంటున్నారా? అమ్మా, వీళ్ళకు వాక్యం చూపిస్తే అంటారు, అయ్యా బైబిల్ ఏమన్నా ఉండదు, నాకు సంబంధమే లేదు, మా అయ్యగారు అంటే చాలు, మా అయ్యగారుంటే చాలు. ఇంకా గట్టిగా మాట్లాడితే, అవును మేము నరకానికే పోతాం. ఏంటట? మా పాస్టర్ గారు నరకానికి పోతే మా పాస్టర్ గారితో మాకు నరకంలోనే సంబంధం ఉంటది. ఎక్కడుంటది? మా అయ్యగారు నరకంలో పోయితే మేము పొరలోకం పోయి చేసేదే ఉంటారా? మేము కూడా మా అయ్యగారితోనే ఉంటాము. ఎక్కడ? నరకంలో. అలా తయారయ్యారు. ఆ విధంగా తయారయ్యారు. ఎవరు వీళ్ళు? వీళ్ళను దృష్టిలో పెట్టుకొని దేవుడు సత్య సంబంధులైన నిజమైన క్రీస్తు పరిచారకులతో ఏమని చెప్పారు తెలుసా? వీళ్ళను దృష్టిలో పెట్టుకొని నిజమైన పరిచారకులు, క్రీస్తు పరిచారకులు తెలుసా, అలాంటి వాళ్ళతో ఏం చెప్పారో ఒక్కసారి చూడండి. తిమోతికి 2వ లేఖ రాస్తూ పౌలు గారు ఏం చెప్పాడు? 4వ అధ్యాయము 2వ వచనం. తిమోతి 2వ లేఖ, పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ లేఖ, 4వ అధ్యాయము 2వ వచనము ఏం చెప్తున్నాడంటే, నిజమైన సేవకులకి, నీతి పరిచారకులు ఎవరైతే ఉన్నారో, లేదంటే క్రీస్తు పరిచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాడు, ఆయన వాక్యమును ప్రకటించుము, సమయమునందును అసమయమునందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో వాక్యాన్ని ఉపదేశించుము, తర్వాత ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు.
బుద్ధి చెప్పు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు నాయనా అని చెప్తున్నాడు నీతి పరిచారకులకు. ఎందుకు ప్రభు ఇంత గట్టిగా ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, బుద్ధి చెప్పు, బుద్ధి చెప్పు అని ఎందుకు చెప్తున్నావు ప్రభు అని అంటే, ఎందుకో తెలుసా నాయన? ఎందుకంటే ఈ జనులు ఉన్నారే, ఈ జనులు హితబోధను సహించరట. హితబోధను అసలు సహించరట. హితబోధ అంటే ఏంటండి? హితబోధ అంటే ఏంటి? ఆరోగ్యకరమైన బోధ అంటే నీ ఆరోగ్యం బాగు చేస్తారా, నీ తలనొప్పి బాగు చేస్తారా, ఖర్చుతారా అనేటటువంటి వాళ్ళ ఏమండి? ఆల్రెడీగా ఆరోగ్యకరమైనటువంటి బోధ అంటే కడుపు నొప్పి తీస్తా అనేటోళ్ళ. ఇది ఆత్మ సంబంధమైన ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. ఆత్మను పరలోకం చేర్చే బోధ, ఆత్మలో ఉన్న పాపాన్ని తీసివేసి ఆత్మను ఆరోగ్యంగా మార్చే బోధ. ఆరోగ్యవంతంగా ఆత్మ ఉంటేనే పరలోకం చేరుతుంది. కాబట్టి ఆత్మకు సంబంధించిన ఆరోగ్యం విషయం మాట్లాడుతున్నాడే తప్ప శరీర సంబంధమైన బోధ కాదు. గుర్తుపెట్టుకో, క్రైస్తవ్యం అసలు శరీర సంబంధమైనది కాదు. క్రైస్తవ్యం ఆత్మ సంబంధమైనది అనే విషయం గుర్తెరిగిన వాడు నిజ క్రైస్తవుడు. క్రైస్తవుడు అనేటటువంటి క్రైస్తవ్యం పరిధిలోకి వస్తాడు అతను. ఏ శరీర సంబంధి క్రైస్తవుడు కాదు, క్రైస్తవ్యంలో లేడు అనే విషయం గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా. కాబట్టి ఈ జనులు ఎలాంటి వాళ్ళట? హితబోధను సహింపగా దురదచ్చవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోసం, తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని 2000 సంవత్సరాల క్రితం చెప్పిండు. వచ్చేసింది. కల్పనా కథలు. నిజంగా కల్పనా కథలు, కల్పింపబడిన కథల వల్ల ఎంత లాభం తెలుసా? ఎంత లాభం తెలుసా? మీకు మంచి ట్రిక్ చెప్తాను. అబ్బా అవును నిజమే అని మీరు చెప్తారు. చూడండి, ఇప్పుడు నీకు కథలు కల్పించుకునే టాలెంట్, కథలు అల్లే టాలెంట్ నీ దగ్గర ఉంటే కొన్ని కోట్లు సంపాదించవచ్చు. అబ్బా నిజం. చిన్న చిన్న కథలు అల్లే టాలెంట్ నీ దగ్గర ఉందనుకో, ఆ కథలకు కొంచెం అక్కడక్కడ వచనాలను కోట్ చేస్తూ ఆ కథను అల్లి చెప్పామనుకో, లక్షల మంది వ్యూస్, లక్షల మంది సబ్స్క్రైబర్స్, వేల మంది వచ్చి కూర్చుంటారు. లక్షలు సంపాదించవచ్చు. లక్షలు కాదు, కోట్లు సంపాదించవచ్చు. అవునా కదా? ఇంకొక కోణం కూడా ఉంది. చిన్న కథలు కాకుండా కాస్త పెద్ద కథలు రాసిన వరకు, ఆ కథలను సినిమాలుగా తీసిన వరకు ఇంకా కోట్లే. అవునా కదా? బాహుబలి ఒక కథ, ఆ కథకు టైటిల్ అది. ఎన్ని కోట్లు సంపాదించేశారు? కథలు ఈరోజు ప్రపంచాన్ని ఏలే స్థితిలో, ప్రపంచంలో అందరికంటే ధనవంతులు ఎవరయ్యా అంటే కథలు చెప్పేటోళ్ళు. అవునా? ఆ కథలకు వీడియో రూపం చేసేటటువంటి వాళ్ళే ఈరోజు హీరోలు. చూసిన ఎవరు హీరోలు? నిన్ను నన్ను కథ చెప్పి దోచుకునేటోళ్ళే హీరోలు. కరెక్ట్గా అర్థం కావాలి. కథ చూపిస్తా, కల్పించిన నా హృదయంలో పుట్టిన కథ నీకు చూపించి నిన్ను క్షణమాత్రం ఆనందపరిచి నీ జీవంలో డబ్బులు గుంజుకొని ఆడు కోట్లాధిపతి అవుతున్నాడు, నిన్ను భికారాన్ని చేస్తున్నాడు. అవునా కదా? కథలు వినేటోడు భికారి, కథలు చెప్పేటోడు శికారి. వాడు కోట్లు సంపాదించుకుంటాడు. నా కథ ఇట్లా ఉంది, ఆ కథలో ప్రకారముగా నువ్వు నటిస్తావా? 6 కోట్లు సంపాదించి, కథ రాసుకున్నాడు కోట్లు సంపాదించే, క్రైస్తవ్యంలోకి వచ్చేసి కథలు చెప్పేటోడు కోట్లు సంపాదించే, వాక్యం చెప్పేటోడే బికారి అయిపోయింది. బైబిల్లో ఉన్నది చెప్పేటోడే ఏమైపోయింది కాదు? యథార్థవాది లోక విరోధి అన్నట్టు వాక్యానుసారముగా యథార్థంగా చెప్పేటోడే క్రైస్తవుడికి ఈరోజు విరోధి. ఈరోజు దొంగ క్రైస్తవులకు విరోధులేండి. నిజమైనటువంటి క్రైస్తవులు గుర్తిస్తారు, ఎంత దూరంలో ఉన్న పరిగెత్తుకొస్తారు. వాళ్లకు దూరంతో పని ఉండదు. అవునా కదా? కానీ అబద్ధం ఎంత రుచిగా ఉంటుందో చూసిర్రా? అబద్ధం ఎంత సంపాదిస్తుందో చూసిర్రా?
అంత మాత్రమే కాదు, అబద్ధమే ఎన్నో ప్రాణాలు తీయగలదు. ఆ అబద్ధమే నిన్ను నరకానికి నడిపిస్తుంది. ఆ అబద్ధమే నిన్ను నరకానికి నడిపిస్తుంది. కానీ ఆ అబద్ధం మాత్రం చాలా టేస్ట్గా ఉంటది, చాలా రుచిగా ఉంటది. అది ఆ రుచికి అలవాటు పడిపోయి వెళ్ళేటటువంటి వాళ్ళే కదా కలవరి టెంపుల్కి వెళ్ళేటటువంటి వాళ్ళు. అది సందడే కాదు అసలు, అది ఒక టెంపుల్ అట. టెంపుల్ అంటే బిర్లా టెంపుల్ విన్నారా? అది ఒక టెంపుల్, సందం కాదదే, అవునా కదా? టెంపుల్ ఒక్కడు కూడా పోడు ఎక్కడికి. ఆ ర్యాంక్ ఎందుకు? అందులో హీరో ఉన్నారుగా, డైరెక్టర్, కథలు చెప్పే డైరెక్టర్, ఆడే కూడా అసలు 100% అది రాసుకోండి, ఏమన్నా చేసుకోండి, వాస్తవం ఇది, నిజం ఇది, పక్కా. కాబట్టి చెప్తున్నాను, మన క్వశ్చన్ ఏంటి? పాస్టర్లు మోసం చేస్తారా? ఎందుకు చేయరు? చాలా మంది ఎవరంటే పాస్టర్ అబద్ధం ఆడతారా? పాస్టర్ మోసం చేస్తాడా? ఏంటంటే మీరు మరీను అంత పెద్ద అయ్యగారు, అబద్ధం చెప్తారా? అయితే ముగించే ముందు ఒక మంచి సందర్భం, బైబిల్లో నుంచి ఒక మంచి సందర్భం చూపిస్తాను. నేటి కాలంలో ఉన్న పాస్టర్లు ఎలా మోసం చేస్తున్నారో ఈ మోసాన్ని అద్దం పట్టేటట్టుగా చూపించే ఒక సందర్భం చూపిస్తాను మీకు. భలే ఉంటదండి, భలే ఉంటది. సందర్భం ఏంటో చెప్పరా? సందర్భం ఏంటో చెప్పించి నేను పాఠం ముగించే ప్రయత్నం చేస్తాను. సందర్భం ఏంటంటే, ఈ రోజు పాస్టర్లు అనే వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారో కళ్ళకు కట్టినట్టుగా చూపించే సందర్భం అది. సొలొమోను గారు తెలుసు మనకు. సొలొమోను కుమారుడు రాజవుతాడు రెహబాము గారు. రెహబాము గారు రాజైన వెంటనే ఏం జరుగుతుంది అంటే, 12 గోత్రికర్తల రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం, అది 2గా చీలిపోద్ది. అవునా? 10 గోత్రాల రాజ్యం ఇశ్రాయేలు రాజ్యం గాను, 2 గోత్రాల రాజ్యము యూదా రాజ్యము గాను వేరైపోద్ది. 2 గోత్రాల రాజ్యం వచ్చేసి సొలొమోను కుమారుడైన రెహబాము గారికి ఇస్తాడు దేవుడు. తర్వాత ఈ 10 గోత్రాల రాజ్యం ఏదైతే ఉందో అది నెబాతు కుమారుడైనటువంటి యెరోబాము గారికి దేవుడు ఇస్తాడు. దేవుడే ఇస్తాడు, నువ్వు పరిపాలించు ఆయన అని చెప్పేసి దేవుడు ఇవ్వడానికి గల కారణం ఉంది. కారణం ఏంటి అని అంటే, సొలొమోను గారు చేసినటువంటి తప్పును బట్టి. అవునా? డిస్టర్బెన్స్ అయితే ఏం లేదుగా? లేదు, ఇంతకుముందు కూడా చూశాను నేను. పోయినసారి మాట్లాడినప్పుడు కూడా ఎంతో వర్షం వచ్చింది కదా, అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఏం లేదు. దేవునికి స్తోత్రం, వెరీ గుడ్. అయితే నెబాతు కుమారుడైనటువంటి యెరోబాము గారికి దేవుడు ఇస్తాడు 10 గోత్రాలను నువ్వు ఏలుడు ఆయన అని. అయితే ఆ దుర్మార్గుడు ఏం చేస్తాడంటే, ఎవరు? యెరోబాము. ఆయన ఏం చేస్తాడంటే, దేవుడు నాకు ఇచ్చాడు కదా అని అనుకోకుండా, ఇచ్చిన తర్వాత దేవుని వైపు నడిపించకుండా ఏం చేస్తాడో తెలుసా? 2 విగ్రహాలను తయారు చేసేసి, మనల్ని ఐగుప్తులో నుంచి నడిపించిన దేవుడు ఇదిగో ఈ విగ్రహాలే అని చెప్పి జనాలందరినీ రాంగ్ రూట్లో నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, దాంతోనే ఆగడు. అతడు దాంతోనే ఆగడు. ఏం చేస్తాడు? ఇంకా దూకి బలిపీఠం కట్టించి ఆ బలిపీఠము మీద ఎక్కి బలి అర్పించాల్సింది ఎవరయ్యా అంటే, దేవుడు పెట్టిన రూల్ ప్రకారం లేవీయులు మాత్రమే యాజకత్వం చేయాలి. కానీ ఏ లేవీయుల్ని ఆయన దగ్గర ఉంచకుండా లేవీయులందరినీ యూదుల దగ్గరికి పంపించేసేసి, యూదా సామ్రాజ్యం దగ్గరికి పంపించేసేసి, ఇతరు సామాన్య జనులు మిగతా వాళ్ళని యాజకులుగా నియమించేసి బలి అర్పించటానికి స్వయంగా యెరోబాము, ఈ యెరోబాము ఎవరు అని అంటే ఎఫ్రాయిమీయుడు. ఈ ఎఫ్రాయిమీయుడు ఎక్కేస్తాడు, బలిపీఠం ఎక్కేస్తాడు బలి ఇవ్వటం కోసం అని చెప్పేసి. ఒకరి తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి దుర్మార్గాలు చేస్తున్నాడు, భయంకరాలు చేస్తున్నాడు. దేవుని ఆజ్ఞలన్నింటినీ అతిక్రమిస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఒక ప్రవక్తని, ఒక దైవజనుడిని యూదా దేశం నుంచి పంపిస్తాడు, పోయి ఆయనకి చెప్పుకో అని. అవునా? ఒక దైవజనుడిని పంపించినప్పుడు ఆ దైవజనుడు వస్తాడు, సరాసరి వచ్చేసి చెప్తాడు. ఏం చెప్తాడు? 11వ అధ్యాయం 1 రాజుల గ్రంథం, పాత నిబంధన. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం
2వ వచనం, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అనునొక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నిలబడి ఉండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోతది. అవునా? వచ్చి ప్రకటన చేశాడు. ఏమని? యోషియా అనే ఒక ప్రవక్త పుట్టబోతున్నాడు యూదా రాజ్యంలో. విచిత్రం ఏంటంటే, మొదటి రాజు ఇశ్రాయేలీయులకి ఎవరయ్యానంటే యెరోబాము డివైడ్ అయిన తర్వాత. చివరి రాజు ఎవరో తెలుసా? హోషియా. హోషియా అనేటటువంటి వ్యక్తి. ప్రవక్త కూడా ఉన్నాడు లేండి. ప్రవక్త వేరు, రాజు వేరు. చివరి రాజు ఇశ్రాయేలీయులకు, 10 గోత్రికర్తల ఇశ్రాయేలీయులకు చివరి రాజు హోషియా. ఆ హోషియా గారి కాలంలో హోషియా గారు పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఇటు యూదులకేమో హిజ్కియా గారు పరిపాలిస్తూ ఉంటాడు. యూదులకు హిజ్కియా గారు పరిపాలిస్తూ ఉంటాడు. ఆ కాలంలోనే, హిజ్కియా గారి కాలంలోనే దేవుడు ఈ ఇశ్రాయేలు 10 గోత్రికులందరినీ ఏం చేస్తాడంటే అష్షూరు చెరకు పంపించేస్తాడు. అష్షూరు చెరకు పంపించేసిన తర్వాత యూదా రాజు ఎవరు? హిజ్కియా కుమారుడు ఆమోను కుమారుడు మనస్సే కుమారుడు యోషియా గారు. అంటే ఇశ్రాయేలీయులు ఈ యోషియా గారు ఇక్కడ యోషియా గురించి ప్రకటించాడా? ఈ యోషియా గారు యూదులకు రాజయ్యే కాలానికి ఇశ్రాయేలు రాజ్యం ఉండదు, అష్షూరు చెరకు వెళ్ళిపోద్ది. అలా అష్షూరు చెరకు వెళ్ళిపోతుంది. ఇశ్రాయేలు ఆ ప్రాంతం అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పుడు యోషియా గారు రాజయ్యి అక్కడ ఉన్నటువంటి అందరి శల్యాలు అని అంటే అస్థికలు అంటారు కదా, చచ్చిపోయిన తర్వాత శవాలు ఉంటాయిగా, ఆ శవాలను తీసుకొచ్చేసి యెరోబాము మొదలుకొని చివరి రాజైనటువంటి హోషియా వరకు ఎంతమంది అయితే ఆ విగ్రహాలకు బలి ఇచ్చారో, ఆ విగ్రహాల దగ్గర ఆ బలిపీఠం దగ్గర బలులు ఇచ్చారో, ఎంతమంది అయితే విగ్రహాలకు పూజ చేశారో వాళ్ళందరి యొక్క శవాలను తీసుకొచ్చేసి ఆ బలిపీఠం మీద కాలుస్తాడట, దహనం చేస్తాడంట ఆ శల్యాలను. అదే కదా ప్రకటన చేసింది. ఆ ప్రకటన చేశాడనమాట. ఎప్పుడు ప్రకటన చేశాడో చూడు ఒక్కసారి. ఓకే, మొత్తానికి ఆయన చేసిన ప్రకటన అది. అలా చేసిన తర్వాత తట్టుబడరాన్ని అనగా చెయ్యి ఎండిపోద్ది, అలానే ఎండిపోయి అప్పుడు అయ్యా నీ దేవుణ్ణి కాస్త ప్రార్థన చెయ్యి తిరిగి రావట్లేదు, ఎండిపోయింది అని అంటే ఆయన ప్రార్థన చేస్తాడు, చెయ్యి మళ్ళా మామూలుగా అవుతుంది. భయపడాలి కదా. అప్పుడైనా ఆ బలిపీఠమును అదంతా వదిలిపెట్టేసి దేవుడు తిరగాలి కదా. తిరగడు. బాంబులు అంటాడే తిరగకపోతే తిరగకపోయాడు. కానీ మన మ్యాటర్ ఏంటంటే అది కాదు. జాగ్రత్తగా వినండి. వచ్చినటువంటి దైవజనుడు ఉన్నాడా? ఇదిగో మా ఇంటికి రా అతిథిగా, నీకు కానుకలు ఇచ్చి పంపిస్తా అని చెప్పేసి ఎవరంటారు? రాజుగారు, యెరోబాము రాజుగారు అంటారు. అన్నప్పుడు దైవజనుడు ఏమంటాడు తెలుసా? నాకు దేవుడు చెప్పాడు ఈ స్థలంలో భోజనం చేయకూడదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు అని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా వచ్చిన దారిలో కాకుండా ఇంకొక దారిలో రిటర్న్ రమ్మని చెప్పేసి చెప్పాడు నా దేవుడు. కాబట్టి నీ ఇంట్లో సగం ఇచ్చినా నేను రాను. పవర్ఫుల్, వండర్ఫుల్ ప్రవక్త కదా. ఆశపడలేదు. రాజే బహుమానం ఇస్తానంటే ఏమన్నాడు? నీ ఇంట్లో సగం ఇచ్చినా నేను రానయ్యా అని చెప్పాడు. సూపర్, కరాఖండి కలిగినటువంటి యథార్థవంతుడైనటువంటి ప్రవక్త అని చెప్పొచ్చా లేదా? పవర్ఫుల్ ప్రవక్త అని చెప్పొచ్చు. అలా చెప్పి అలా సాగిపోయారండి. బాగా వినండి. అలా చెప్పి వెళ్ళిపోయారు. ఈయన రాజుతో మాట్లాడటం, బలిపీఠం గురించి ప్రవచించటం, బలిపీఠం బద్దలైపోవటం, ఆ సందర్భం, ఆ సిచ్యువేషన్ అంతా జరుగుతున్నప్పుడు చాలా మంది చూస్తున్నారు. ఎంతమంది? చాలా మంది చూస్తున్నారు. రాజు ఉన్నాడు, ఇతరున్నాడు, ఆ సందర్భం అంతా చూస్తున్నాడు. ఆ సందర్భంలో చూసిన ఒక వ్యక్తి, ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారో ఎవరికి తెలుసు? ఈ ప్రవక్తకు తెలుసా లేదా? తెలుసు. ఎవరెవరు ఉన్నారో చూశారు. ఎవరెవరు ఉన్నారో చూశాడు. ఓకే, ఉన్నారు, అందరు తెలుసు.
చూసుకొని ఈయన వేరే దారిలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక దేశం దాటి ఇంకొక దేశానికి రావాలి కదా, దేని మీద? ఫ్లైట్ లో కాదు, గాడిద మీద. ఎవరు? ఆ ప్రవక్త, దైవజనుడు. ఎన్ని రోజులు పడుతుంది? రోజులే పడుతుంది కదా టైము. కానీ ఏమి తినొద్దు, ఏమి త్రాగొద్దు అన్నాడు. మరి ఆకలి వేస్తుంటుందా వద్దా? దాహము ఆకలి ఉంటుందా ఉండదా? కానీ దేవుడు ఏమన్నాడు? తినకు తాగకు అన్నాడు. అక్క ఇంటికి పోయి పో, నిద్ర. నువ్వు కాదని కాదా, ఇంటికి పోయి నిద్ర పో. ఓకేనా? కొంచెం విను, తెలుగులో చెప్తున్నా, వినాలి. రిటర్న్ వెళ్తున్నాడు. వెళ్తూ మస్తకి వృక్షం అని చాలా పెద్ద కొడుతుంది. దాని నీళ్ళకి వచ్చేసిన తర్వాత కాస్త రిలీఫ్ తీసుకుందామని చెప్పేసి కాస్త అక్కడ కూర్చున్నాడు. అంతలోనే ఒక వ్యక్తి వచ్చాడు, ఒక ప్రవక్త వచ్చాడు. అక్కడికి ఇంకొక ప్రవక్త వచ్చాడు. ఆ ఇంకొక ప్రవక్త వచ్చేసి, యూదా దేశము నుండి వచ్చిన ప్రవక్తము నీవేనా అంటాడు. ఏమన్నాడు? ఫలానా రోగం కోసం వచ్చిన నువ్వే కదా, నీ పేరు VRI, నువ్వే కదా? నేనే. యూదా దేశము నుండి వచ్చిన ప్రవక్తము నీవే కదా? నేనే. అర్థమవుతుందా మ్యాటరు? అయ్యా నేనే అన్నాడు. యా, నా ఇంటికి వచ్చి ఏమన్నాడు? ఎన్నో వచ్చిన అది 14 వచ్చిన చూద్దాం. 13 అధ్యాయం 14 వచ్చిన. మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అన్నాడు. అతడు నేనే అన్నాడు. ఓకే, నువ్వే కదా? నేనే. నెక్స్ట్, అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చెయ్యు అని రా అన్నాడు. ఒక మాట జాగ్రత్త ఇక్కడ ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ బలిపీఠం దగ్గర నేను ప్రకటన చేస్తున్నప్పుడు ఇతను లేడు. ఎవరు లేడు? ఈ ప్రవక్త లేడు. డైరెక్ట్ గా వచ్చి నా దగ్గరికే వచ్చి, యూదా దేశంలో నుంచి వచ్చిన ప్రవక్త నువ్వే కదా అన్నాడు. అది ఈయనకి తెలిసింది? దేవుడే చెప్పాడు. ఈయనకి తెలిసింది? దేవుడే చెప్పాడు. అవునయ్యా నేనే. పైగా నా అవసరం ఏంటి ఇప్పుడు? నా పొజిషన్ ఎట్లుంది? ఫుల్గా ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. డైరెక్ట్ ఆయనే వచ్చి ఏమంటున్నాడు? నా ఇంటికి వచ్చి భోజనం చేద్దురా అన్నాడు. మరి నాకు దేవుడు అట్లా చెప్పిండయ్యా అని చెప్పేసి చెప్తాడు. ఎవరు? కంటిన్యూషన్. అతడు ఏమంటాడంటే, నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరి నీతో కలిసి ఈ స్థలమందు అన్న పానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్న పానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయను అని చెప్పాను. మ్యాటర్ చెప్పేశాడు. ఇప్పుడు అవునా? అయితే అందుకు అతడు, హలో, అవి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏమి లేదు, అదంతా నాకు తెలుసు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, అదంతా నాకు తెలుసు. నాకు దేవుడు బయలుపెట్టేశాడు. అవునా కదా? నేను డైరెక్ట్ నీ దగ్గరకు వచ్చానంటే అర్థం ఏంటి? నేను నిన్నే పేరు పెట్టి పిలిచానంటే అర్థం ఏంటి? దేవుడు నాకు ఆల్రెడీ అని చెప్పేశాడు. కాబట్టి ఆ విషయం నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో తెలుసా? నేను కూడా, అది గుర్తుపెట్టుకో ఫస్ట్. నేను పాస్టర్ని, గుర్తుపెట్టుకో. నేను ఎవరిని అనుకుంటావు? గుర్తుపెట్టుకో, నేను పాస్టర్ని, నేను దైవజనుడిని, గుర్తుపెట్టుకో. నేను కూడా అంటున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? అలా అనే తర్వాత, మరియు దేవదూత ఒకడు దేవుని చేత సెలవు పొంది అన్న పానములు పుచ్చుకొనుటకై అతని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో బాగా వినండి. అబద్ధం ఆడుతున్నాడు ఇక్కడ దైవజనుడు, ప్రవక్త. అవునా కదా? ఏం చేస్తున్నాడు? కానీ అబద్ధం అని అనుకుంటాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి ఆయన ఏమనుకున్నాడు తెలుసా? అబ్బయ్యా తండ్రి,
ఇలా ఏర్పాటు చేసేవా నా కోసం? నా గురించి తెలుసు నాయన, నీకు నా గురించి తెలుసు. ఏదో ఒక రకంగా నువ్వు నాకు ఏర్పాటు చేస్తావు తెలుసు తండ్రి. ఇలా ఏర్పాటు చేసేవా నాకు భోజనం? నాకు ఆకలి అవుతుందని తెలుసు కదా నీకు. నాకు ఆకలి అవుతుందని తెలుసు, నాకు దహం అవుతుందని తెలుసు. ఓహో, ఇలా ప్లాన్ చేసావా తండ్రి? ఓకే నాయన, ఓకే. ఎంత ఉప్పొంగిపోతాం మనం. అక్కడ ఆ ప్రవక్త గారు కూడా ఎంత ఉప్పొంగిపోయినారని చెప్పండి. ఇక ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళైతే ఏం చేస్తారు? ఇక నా పేరు పెట్టి పిలిచావా ప్రభువా, పేరు పెట్టి పిలిచావా ప్రభువా. ఇక మామూలుగా ఉండదు పరిస్థితి, అవునా కదా? మరి లేకపోతే ఎట్ట తెలిసింది ఆయన భోజనం చేయలేదని? ఆయన ఆకలితోనే వెళ్ళాడని ఎట్ట తెలిసి తనకి? అవునా, ఎట్ట తెలుసు? సరాసరి యూదా దేశము నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని ఎట్ట చెప్పాడు? మరి ఎట్ట తెలుసు ఆయనకు? ఎట్ట తెలుసు? దేవుడు చెప్పాడు అనుకుంటున్నారేమో. ఒక్కసారి అదే 13వ అధ్యాయం 1 రాజుల గ్రంథంలో 8వ వచనం నుంచి దైవజనుడు రాజుతో, అంటే యరొబాము రాజుతో ఏం చెప్పాడు? రాజుతో ఇట్లా నేను 8వ వచనం నుంచి దైవజనుడు రాజుతో ఇట్లా నేను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చిన నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొనవద్దని నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున ఆ ప్రవక్త తిరిగిపోయాడు. నెక్స్ట్ 11వ వచనం చూస్తే, బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురం ఉండేది. అతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన కార్యములన్నింటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నింటినీ తమ తండ్రితో తెలియజెప్పగా. ఎవరు చెప్పారు ఆయనకి మ్యాటరంతా? వాళ్ళ అబ్బాయి చెప్పిండు. కానీ ఆ దుర్మార్గుడు మా అబ్బాయి చెప్పిండు అని చెప్పిండా? ఏం చెప్తుండు భయ్? ఓ, నేను కూడా ప్రవక్తనే. ఎవరు చెప్పారనుకున్నావు? నాకు దేవుడు చెప్పాడు. ఒరిజినల్ ఎవరు చెప్పారు నీకు? మీ అబ్బాయి చెప్పాడు, అవునా కదా? అక్కడ ప్రత్యక్షంగా ఈయన లేడు అనేది మాత్రమే చూస్తున్నారు. ఎవరు? ఆ ప్రవక్త గారు. ఆ ప్రవక్తే ఈ రేంజ్ లో మోసపోతే ఆఫ్టర్ ఆల్ వీళ్ళెంత? ఏనాడన్నా నేను నిన్ను చూసినా? నేను నీకు పరిచయమా? నేను నీకు ఏనాడా ఫోన్ చేసినా అని మైకి పెట్టి చెప్పిస్తున్నావా? ఏది నువ్వే ప్రత్యక్షంగా పోవాలా ఏంది? ఇక్కడ ఈ ప్రవక్త ప్రత్యక్షంగా అడున్నాడా? మ్యాటర్ ఎట్లా తెలుసుకున్నాడు? ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక విధానంలో తెలుసుకుంటావు. అనేక రకాల మార్గాలు ఉన్నాయి, రకరకాల మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాలు ఏదో ఒక మార్గం ఉపయోగించుకొని తెలుసుకొని స్టేజ్ ఎక్కేసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదే ఇప్పుడు వస్తుంటే అమ్మాయితో మాట్లాడమని చెప్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. నువ్వు ఆడ ఎక్కడెక్కడ ఏ విధంగా ఎవరెవరి ద్వారా ఏ విషయాలు గ్యాదర్ చేసుకున్నావు ఎవరికి తెలుసు? అవి ఎవరికి అర్థం కాకుండా జాగ్రత్త పడతావు. నాకు చెప్పింది దేవుడే అంటావు. మరి నీకు చెప్పింది దేవుడే అయితే మరి జరగాలిగా? నువ్వు చెప్తున్నావు జరగాలిగా, అవునా కదా? జరిగింది ఒక్కడు చూపి అని అంటే రాడు, ఏడుస్తాడు గట్టిగా మాట్లాడితే. ఎందుకో మనం జాలిపడి వదిలేయాలని. ఏడ్ చేస్తున్నారు రాబాయ్, వాటి ఏడ్ చేస్తున్నారు, ఎందుకు లేకపోతే వదిలేద్దాం, మనం వదిలేయాలి. అప్పుడు నువ్వు రెచ్చిపోతావు అనమాట, అవునా కదా? ఎట్లాంటి రకం అంటే అందుకే అందకపోతే ఏది శాతం కాకపోతే ఏడుపు, ఏది శాతం కాకపోతే ఏడుపే, అన్నా కదా? ఈ ప్రవక్త చూడు, కొడుకు ద్వారా తెలుసుకున్నాడు మ్యాటర్. నా కొడుకు ద్వారా తెలుసుకున్నానే అని చెప్తున్నాడా? దేవుడే దూత ద్వారా నాకు తెలియజేశాడు. యూదా దేశం నుండి వచ్చింది నువ్వే కదా? అవును నేనే, రా అన్నది కానీ మ్యాటర్ కూడా చెప్పాడు పాపం. ఆయన చెప్పినా కూడా వదిలిపెట్టకుండా ఏమన్నాడు? దేవుడే చెప్పిండు కానీ రా అన్నాడు. ఇప్పుడు ఈ మాటలు ఎవరు నమ్మారు కదా? అబద్ధం ఎవరు చెప్పారు? ముసలి ప్రవక్త చెప్పాడు. ఆ అబద్ధాన్ని నమ్మింది ఎవరు కదా? ఈ ఇద్దరు ఎవరు చచ్చారు? ఆ అబద్ధాన్ని నమ్మినోడు చచ్చాడు. అబద్ధం చెప్పినోడు బాగానే ఉన్నాడా? ఇప్పుడు జాగ్రత్త పడాల్సింది ఎవరు?
ఏదో ఒక కోణంలో ఏదో ఒక రకంగా ఏదో ఒక టెక్నాలజీ వాడేసి తెలుసుకుంటాడు ఎవరికి ఏ బాధలు ఉన్నాయి. కొంతమంది అందరికి కూడా కొన్ని తెలుసుకుంటాడు. తెలుసుకుని అదే పేరు పెట్టి పిలుస్తా ఉంటాడు. అది ట్రిక్. వాస్తవం చెప్పడు, సంపినా చెప్పడు, అంతే. లేకపోతే బండారం బయటపడిపోతూ ఇన్నాళ్ళు ఇదారా నువ్వు చేస్తున్నది అని నిలదీయం. అక్కడ ఎదురుతూ ఉన్నటువంటి వాళ్ళే రాను కూడా చంపేస్తారు. కాబట్టి ఎప్పటికీ ఆ సీక్రెట్ చెప్పడు. ఎవరైనా జాగ్రత్తగా పసిగట్టి యథార్థవంతులు ఎవరైనా జాగ్రత్తగా ప్లాన్తో ఈ రోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా బయటపడతారు, దొరుకుతారు. దొరికినప్పుడు అప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? వాడు నా మీద కుట్రతో నా మీద కక్షతో అబద్ధం చెప్తున్నాడు అని అంటాడు. ఎందుకంటే నమ్మే గొర్రెలు ఉన్నప్పుడు ఎన్ని అబద్ధాలని చెప్తాడండి. ఒక అబద్ధం నమ్ముతున్నప్పుడు అక్కడ చూసినటువంటి ప్రాక్టికల్ గా చూసినటువంటి వ్యక్తి బయటికి వెళ్ళేసి ఏదంతా బూటకం, ఈ విధానంలో ఆయా రకంగా అతను ఆ విషయాలని తెలుసుకుంటున్నాడు అని ఎవరైనా బయటకు వచ్చి బండారం బయట పెట్టాడే అనుకో, బయట పెట్టి ఏమంటాడు తెలుసా? తప్పించుకోవడానికి 1,00,000 మార్గాలు. తప్పించుకోవడానికి 1,00,000 మార్గాలు. కానీ గుర్తుపెట్టుకో, ఇక్కడ మనుషుల దృష్టిలో తప్పించుకొని తిరుగుతావేమో, డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళ వల్ల లాభం సంపాదించుకుంటూ తిరుగుతావేమో. కానీ ఒక రోజు వస్తుంది, పైన దేవుడు మాత్రం చూస్తున్నాడు, తాట చీసి చేతులు పెడతాడు. ఆ రోజు ఉంది. కాబట్టి ఎవరిని నమ్మాలి మనం? ఇలా మోసం చేయకుండా ఓన్లీ నువ్వు ఎవరిని నమ్మాలి? వాక్యాన్ని మాత్రమే నమ్మాలి. ఈరోజు మోసపోకుండా నువ్వు ఉండాలంటే ఏ పాస్టర్ కూడా నిన్ను మోసం చేయకుండా నువ్వు మోసపోకుండా నువ్వు ఖచ్చితంగా పరలోకమే వెళ్ళాలి, దేవుని చెంతకు చేరాలి అని అంటే మంచి ట్రిక్ చెప్పి పాఠం ముగించేస్తాను. ట్రిక్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్, ఎవరేం చెప్పినా అది ప్రస్తుత కాలంలో ఎవరైనా ఏదైనా చేస్తున్నాము ఏదైనా చెప్తున్నాము అంటే అది ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? బైబిల్లో ఉండాలి. ఒకటో స్టెప్. రెండో స్టెప్, నువ్వు అనుసరించే ప్రతిదీ ఆ బైబిల్లో పాత నిబంధనలో ఉండాలా, కొత్త నిబంధనలో ఉండాలా? అది లెక్క. సెకండ్ థింగ్ ఏంటంటే కొత్త నిబంధనలో ఉండాలి. రెండో థింగ్. మూడో థింగ్ ఏంటంటే కొత్త నిబంధనలో ఉన్నా అది చెయ్యమని చెప్పాడా? అది మూడో పాయింట్. అన్నా కదా, యేసుక్రీస్తు ప్రభులు వారు 40 రోజులు అరణ్యములో ఉపవాసం చేశాడు. నీకు చేయమన్నాడా? అన్నా కదా. యేసుక్రీస్తు ప్రభులు వారు శిలువకి ఎక్కాడు, నీకు ఎక్కమన్నాడా? అన్నా కదా. ఎక్కమన్నాడా? లేదుగా. నీకు ఆజ్ఞాపించినవి చేయాలి. నీకు ఆజ్ఞాపించిన దాని ప్రకారం చేయాలి. నువ్వు ఏం చెయ్యమని నీకు ఆజ్ఞాపించాడు, అది చాలా ప్రాముఖ్యం. అవునా కదా. ఏం ప్రకటించమన్నాడో అది ప్రకటించాలి. ప్రకటించమన్నాడా లేదా? ఏం చేయమన్నాడో అది చేయాలి. సత్క్రియలు, అవునా, అది చూడాలి. కాబట్టి చెయ్యి అని లేదు. ఎలా అనుసరించాలి బైబిల్ని అనేటటువంటి విషయం క్లారిటీగా మీకు తెలియకపోతే అడ్డగోలుగా అడ్డంగా బుక్ అవుతారు, చచ్చిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఆ ప్రవక్త ఏదినట్టు. అవునా కదా. నాకు ఈ విధంగా ఏర్పాటు చేసేవా ప్రభు అనుకున్నాడు ఆయన. కానీ వెళ్ళి తినే సమయానికి అప్పుడు ఇంతకుముందు ప్రత్యక్షం అవ్వడు, అప్పుడు ప్రత్యక్షమై చెప్తాడు దేవుడు. ఏమన్నా తెలుసా? ఆ ముసలి ప్రవక్తని నువ్వు వెళ్ళి చెప్పు, నేను సెలవిచ్చిన మాటకు తిరగబడి వచ్చి మరలా భోజనం చేస్తున్నాడు, అతని శవం ఇంటికి వెళ్ళదని చెప్పు అన్నాడు. అతని శవం ఇంటికి వెళ్ళదు, ఇక్కడే అని చెప్పేసి అంటాడు. అదే విషయం భోజనాన్ని పిలిచినటువంటి వ్యక్తి, నువ్వు దేవుని మాటకు తిరగబడి వచ్చి భోజనం చేశావు అని చెప్పేసి అన్నప్పుడు ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తాడు? ఏం చెప్పగలడు? సైలెంట్ గా, సరే అట్లుంది, నువ్వు నన్ను చంపాలనుకున్నావు, అవునా కదా. ఓరి దుర్మార్గుడా, ఎంత అబద్ధం మాట్లాడి తీసుకొచ్చేసి నన్ను చంపాలని ట్రై చేసినవు నువ్వు. ఇట్లాంటి ఏమనలే. ఎందుకంటే దైవజనుడు నన్ను మోసం చేసినవి కదరా అని అనలే. ఎందుకంటే మోసం చేసినోడి కంటే మోసపోవటమే తప్పు, మోసపోవటమే పాపం. అందుకోసమే ఈరోజు మనమందరం ఏమనుకుంటే తెలుసా, నన్ను సాతాను మోసం చేసింది. సాతాను నిన్ను మోసం చేస్తే నిన్నే తీసుకెళ్తాను నరకానికి. నువ్వెందుకు మోసపోయినావు అంటాడు. నువ్వెందుకు మోసపోయినావు? ఇంత పెద్ద బ్రెయిన్ ఇచ్చినా, 66 పుస్తకాల గ్రంథం ఇచ్చిన చేతిలో, అవునా కదా. ఎవడి ఆత్మకు వాడే బాధ్యుడు అని ఎందుకు చెప్పాడో తెలుసా దేవుడు? ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో ఫుల్ గ్రంథం పెట్టాడు, ఫుల్ గ్రంథం పెట్టేశాడు. ఇది చదవమంటే చదవం. ఎంత దూరం అయినా పరిగెడతావేమో, 4 డబ్బులు ఏడని వస్తాయా, 4 డబ్బులు ఏడని వస్తాయని. ఇందులో ఉన్న చదవవా? పరిశీలన చేయవా? ఇదొద్దు.
డబ్బుల కోసం అంటే యార్ దగ్గరనే వెళ్తాడు. నీకు డబ్బులు వస్తాయి అని చెప్పి పాస్టర్ల దగ్గర ఇంకా స్పీడ్కి వెళ్తాడు. ఆత్మ సంబంధమైన విషయాలు ఎక్కడ బోధింపబడుతున్నాయో జాగ్రత్తగా పరిశీలన చేయి. ఇంకా చెప్పాలంటేనండి, ఈ కాలంలో మనం అదృష్టవంతులమని చెప్పాలి, ధన్యులమనే చెప్పాలి. ఎందుకో తెలుసా? సత్యాసత్యాలను ఈజీగా కనిపెట్టొచ్చు. ఎట్లా? ఈరోజు ఏదో అనుకుంటున్నాం కానీ సోషల్ మీడియా చాలా హెల్ప్ చేసింది మనకు, అవునా కదా? సోషల్ మీడియాలోనే అందరూ ఉన్నారు, పాస్టర్లు అందరూ ఉన్నారు, వాళ్ళందరి బోధలు ఇందులోనే ఉన్నాయి. ఎవడు కరెక్టో ఎవడు రాంగో జాగ్రత్తగా కోపపడకుండా, ఆవేశపడకుండా, ఇబ్బంది పడకుండా, నువ్వు నమ్మిందే రైట్ అని పట్టుకొని, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని భీష్మించి కూర్చోకుండా, మూర్ఖత్వంతో కూర్చోకుండా బైబిల్ ముందు పెట్టు, చదువుకో, వింటూ చదువుతూ వినో, టాలీ చేసుకో. చదువుతున్నది వింటున్నది ఆయన చెప్పినట్టుగా బైబిల్లో ఉందా లేదా టాలీ చేసుకో. అది జ్ఞానవంతుడు చేసే పని, తెలివైన వాడు చేసే పని. కానీ మూర్ఖంగా ఏదో ఈ తలకాయలు గుజ్జు లేకుండా అరికాలకి వెళ్తే ఎట్లుంటుంది చూసా, అట్లా మాట్లాడుతుంటారు, కామెంట్ అట్లా పెడుతుంటారు. ఓరే దుర్మార్గుడా, దరిద్రుడా, టాలీ చేసుకోవాలి ఆయన. వింటున్నటువంటి మాటలు అట్లా ఉన్నాయా లేదా టాలీ చేసుకో. అరుస్తావు ఎందుకు? కామెంట్లో భయంకరమైనటువంటి మాటలు మాట్లాడతావు ఎందుకు? నీ మంచి కోసమే కదా. నన్ను నమ్ము అని నేను ఎవరైనా బలంగా చేస్తున్నాను. నేను చెప్తుంది బైబిల్లో ఉందా లేదా చెక్ చేసుకో. ఎవరు చెప్పినా అది బైబిల్లో ఉందా లేదా, సరైన విధానంలో సందర్భానుసారంగా ఉందా లేదా చెక్ చేసుకో. తెలివి నేర్పిస్తున్నా, నేర్చుకో, లేకపోతే పోతావు నరకానికి అని చెప్తున్నా. వినకపోతే ఎవరు వాడి కర్మ వారికి, అవునా కదా? ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్తారండి? ఇంతకంటే క్లియర్గా ఎవరు చెప్తారు? ఎందుకంటే నేను బైబిల్లో ఉన్నదే చెప్పాలి అని చెప్తున్నాను. ఎందుకు? నాకు అందరిలా డబ్బు సంపాదించుకోవాలని లేదు. ఎంతమంది నాకు ఎన్ని రూపాయలు ఇచ్చినా కూడా మళ్ళీ సేవలను వాడతా. ఎందుకంటే ఎంతమంది వచ్చి ఎన్ని కానుకలు ఇచ్చినా కూడా అందరికి లెక్క కూడా అప్పచెప్పగలను, నేను తీసుకొచ్చి చూపించగలను. నేను ఏం చేసినో యథార్థవంతుడే చెప్పగలడు ఆ మాట, అవునా కదా? నువ్వు 1,00,000 ఇచ్చినా, నువ్వు 1,00,00,000 రూపాయలు ఇచ్చినా వాటన్నింటి లెక్క చూపించి ప్రతిదీ దేవుని పనులు పెట్టగలను. ఎందుకు? నాకు గట్టి నమ్మకం ఏంటో తెలుసా? పుసుక్కున చచ్చిపోతావు, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, అవునా కదా? 1,00,00,000 రూపాయలు తీసుకొని అమ్మ అనుభవించాలని కారు తీసుకొని బొగలా కట్టించుకున్న తర్వాత తుస్సన్నాను అనుకో, పరిస్థితి ఏంది? అదే కదా? ఎప్పుడు పోతామో కూడా తెలియదు. ఇక్కడ ఎందుకు నీకన్నీ? ఇక్కడ ఎందుకు అయ్యా నీకన్నీ? పరలోకంలో చోటు సంపాదించావా లేదా అది మనకు టార్గెట్. ఆ టార్గెట్ పెట్టుకొని బతకాలి మనం. కాబట్టి జాగ్రత్త పడండి. చెబుతున్న దాని ప్రకారంగా బైబిల్లో ఉందా లేదా చూడండి, అవునా కదా? ఎందుకు జాగ్రత్త చెప్తున్నానంటే, పాస్టర్ మోసం చేస్తాడా? ఎందుకు చేయడు? కరెక్ట్గా చెప్పాలంటే మోసం చేసేదే ఆయన అన్నట్టుందిరే ఈ కాలంలో, అవునా కదా? డబ్బు కాశపడేటోడు అందరూ మోసమే చేస్తాడు ఖచ్చితంగా. అడ్డగోలు ఏదో చెప్పి, ఏదో మాయ చూసో, మారేడుకాయ చేసో, మసిపూసి ఏదో చేసి మొత్తానికి జనాలు ఎక్కువగా రావాలి, అయితేనే దేవుడు ఆశీర్వదించినట్టు. డబ్బులు దండిగా రావాలి, అయితేనే దేవుడు ఆశీర్వదించినట్టు, అవునా కదా? ఈ లెక్కన చూస్తే ఏ అపోస్తులకి దేవుడు ఆశీర్వదించలే, ఏ అపోస్తులకి దేవుడు ఆశీర్వదించలే. ఎందుకంటే అపోస్తుల కంటే మించిన వాళ్ళు వీళ్ళు, అపోస్తులు మించిన వాళ్ళు. అపోస్తులే ఉన్నది ఖర్చు పెడితే వీళ్ళు లేని సంపాదిస్తున్నారు. ఈరోజు ఎట్టుందంటే జాబులు, బిజినెస్ల కంటే ఈ క్రైస్తవులకు వచ్చి సేవ చేయటమే చాలా బెనిఫిట్ గా ఉంటుంది, అవునా కదా? పాపులారిటీ ఏదో చెప్పి మార్చేసి అది అని చెప్పేసి మొత్తానికి మార్చి జనాలు కూడా కొట్టుకొని ఏం లేవు. 1,00,000 మంది జమ అయ్యారనుకో, కోట్లే కాదా? సరే, కోట్లు వస్తున్నాయి కదా, దాంతో ఏమైనా పరిపూర్ణంగా దేవుని సేవ చేస్తున్నాడా అంటే, ఎర్రి గొర్రెలు ఎలా మోసం చేస్తుంటాడు తెలుసా? వచ్చేది కోట్లలో ఎక్కడెక్కడో 1,00,000 రూపాయలు పెట్టి ఏదో చేస్తుంటాడు. చూసావా నేను ఎంత సహాయం చేశాను, చూసావా నేను ఎంత, నీ సొంత డబ్బులు నేను రెక్కలు ముక్కలు చేసుకుని ఏమైనా వ్యవసాయం చేసి కష్టపడి జాబ్ చేసి తీసుకొచ్చేసి ఏమైనా చేసిన 1,00,000 రూపాయలు ఎవరి? 1,00,000 రూపాయలు ఎవరి? 1,00,000 నీకు కానుకలు వచ్చింది, డాబా కట్టించిన ఎవరి? కోట్లు కూడా పెట్టుకున్నావు, పిల్లల్ని అమెరికాకు పంపించిన ఎవరి? అని చూసి చెప్పు, కానుకలు కావు. దానికోసం ఆ కానుకలు ఇచ్చేది, వాటి కోసం ఆ కానుకలు ఇచ్చేది నీకు. కార్ల మీద కార్లు, ఫార్చునర్లు, పెద్ద కార్లు, 5 కిలోమీటర్ మైలేజ్ ఇచ్చే కార్లు, 10 కిలోమీటర్ మైలేజ్ ఇచ్చే కార్లు, పెద్ద కార్లు. మామూలు కార్లు సరిపోవా? ఎవరిది ఇదంతా? యాడ్ నుంచి వచ్చింది ఇదంతా? ఏడ కష్టపడ్డావు? రాత్రి డ్యూటీ చేస్తున్నావు, నైట్ డ్యూటీ చేస్తున్నావు. ఇది కోట్లు ఉన్నాయా లేదా? నా డబ్బు అంటాడు మళ్ళీ దాన్ని. దొంగలు కాదు, ఏమి ఇచ్చినామని ఇది తెలియక గొర్రెలు, చాలా మంది గొర్రెలు అంటూ ఉంటారు కదా,
దురద సేవలు గల వాళ్ళు బయటకు వచ్చారు. మా గారు చేసిన సేవా కార్యక్రమాలు ఏదో ఒకటి చేస్తున్నాడు అయ్యా. అవును, నైట్ డ్యూటీ చేసి చేస్తున్నాడు సేవ. అవును అంతే కదా. రాత్రి బస్తాలు మోస్తున్నాడు అనుకుంటాగా పోయి ఎఫ్సిఐలో ఆ పని చేసి సేవ చేస్తున్నాడు కదా. 1 రూపాయన ఆయన డబ్బులు పెట్టారా? 1 రూపాయి. నువ్వు ఇచ్చిన కానుకల్లో నువ్వు అందిస్తే 1 రూపాయి ఖర్చు పెట్టి నీ ముందు షోలు కొడుతున్నాడు తల్లి. నీకు అర్థం కావట్లే, నీ ముందు షోలు కొడుతున్నాడు అన్నా కదా. ఎవరు గమనించడు ఇది, ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు? మనోనేత్రాలు. మళ్ళా మనం ఏమనంటే నీయో మూసుకోపోయినాయి అంటాడు. అట్లా అంటాడు తయారయ్యారు. అందుకోసమే చెప్పేది నేను, దొందే ఇద్దరు కరెక్ట్ సరిపోయారు అవునా కదా. కాబట్టి సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతమందిని మోసం చేశాడు, ఎంతమందికి ప్రత్యక్షమయ్యాడు తెలుసా? అందరు చూస్తుంది ఎవరిని? యేసుప్రభుని కాదు, వేషం వేసుకొచ్చిన. కాబట్టి ప్రియులారా, మీరైనా కళ్ళు తెరుచుకొని వాస్తవికతలోనికి రావాలని కోరుకుంటున్నాను. దేవుడు నా ద్వారా తెలియచేసినటువంటి మాటలు యథార్థంగా ఉన్నట్టుగా ఉన్నాయా లేవా చెక్ చేసుకుని సర్వసత్యంలో మీరు నేను మనమందరూ నడిచి చివరికి మనకున్నటువంటి ఏకైక టార్గెట్ మన ఆత్మ పరలోకం చేరాలి. ఈ లోకంలో కష్టాలు వచ్చినా, రోగాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఎట్టగా వచ్చినా రాకపోయినా పోతాం ఈ లోకాన్ని వదిలిపెట్టేసి. అలాంటప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టేసి పోయేటప్పుడు పోయేదెక్కడికి కరెక్ట్ గా చేరుకుంటామా లేదా అనే కాన్సన్ట్రేషన్ తో బైబిల్ చదవటం, దేవుని పని చేయటం, వినటం, ఇవన్నీ మీరు చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తొలగించిన ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమాత్ముడా పరమందు ఆసీనుడా తండ్రి, ఇదిగో నాయనా మీ మాటలు ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను తండ్రి హృదయంలో చక్కగా భద్రపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతుకుతూ మీరు మాకు ఇచ్చిన సలహా ప్రకారంగా మీరు మాకు నేర్పిస్తున్నటువంటి తెలివిని నేర్చుకొని ఎవరు మాట్లాడినా కూడా ఎవరి ద్వారా మాట్లాడినా కూడా నా తండ్రి ఇదిగో నాయనా గుడ్డిగా నమ్మకుండా అవి అలాగున్నవో లేవో అని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని పరిశీలనాత్మకంగా చదువుకొని నేర్చుకొని మీ చెంతకు చేరేంత వరకు ఎంతో జాగ్రత్తతో అడుగులు వేసే ఆ తెలివి ఆ జ్ఞానమును మాకు అనుగ్రహించమని, ఆత్మ సహాయము ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రాధేయపడుతూ ప్రతిపాదించు. మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు మా ప్రభు ఈ లోక రక్షకుడు మా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము కన తండ్రి. ఆమేన్.